ఏదైనా క్రైమ్ జరిగితే అందరికంటే ఫస్ట్ సీరియస్‌గా ఉండాల్సింది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది, అకౌంటబిలిటీ చూపించాల్సింది ఎవరు? పోలీస్ సిస్టము, పోలీసులు. ఆళ్ళే చాలా జోవియల్‌గా, సర్కాస్టిక్‌గా ఒక హారబుల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, దాని వివరణ ఇచ్చినప్పుడు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు, అది ఇన్ బిట్వీన్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా, బిఫోర్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా, ఆఫ్టర్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. అవునా కదా? ఇప్పుడు మీరు ఒక చావుకెళ్లారు. ఒక చావు ఇంటికెళ్ళినప్పుడు మీరక్కడ జోకులేసుకుంటే ఎంత చండాలంగా ఉంటది. పాటలు పెట్టుకొని చిల్ అవుతుంటే, హమ్మింగులు చేసుకుంటే ఎలా ఉంటది? కదా! అలాంటిది ఇంత పెద్ద ట్రాజిక్ ఇన్సిడెంట్, కోయంబత్తూరు ఇన్సిడెంట్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి డీటెయిల్‌గా చెప్తా. గానీ కొన్ని కొన్ని పేర్లు, కొన్ని కొన్ని టెర్మినాలజీస్ నేను వాడదలుచుకోలేదు. ఎందుకంటే యూట్యూబ్ వాడు మరి వరస్ట్‌గా తయారయ్యాడు. అవేర్‌నెస్ రిలేటెడ్‌గా వీడియోలు చేసినా కూడా దీనికి అలాగే యెల్లో డాలర్ పడతది. యెల్లో డాలర్ అంటే యాడ్స్ రావు. ఎక్కువ రావు. చాలా తక్కువొస్తాయి. నాకు రెవెన్యూ రాకపోయినా పర్లే. వాడు కొంతమందికి ఏకంగా స్ట్రైకులేసేస్తున్నాడు. మనం చెప్తుంది ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఇందులో టేక్ అవే పాయింట్ ఏంటంటే ఎడ్యుకేట్ చేయడానికో, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికో చేస్తుంటే వాడు వేరేలాగా అనుకుంటున్నాడు. సో, ఐ హోప్ మీకు అర్థమయ్యేలాగే చెప్తా. బట్ అది మరీ అంత డీటెయిల్‌గా చెప్పలేను. కొన్ని కొన్ని టెర్మినాలజీస్ మీకు అర్థమైపోతది. సో, అలాంటి హారిఫిక్ ఇన్సిడెంట్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ దట్టు డిలే ఉంది వీళ్ళ సైడ్ నుంచి కూడా తప్పుంది. సరే వాటెవర్ ఇట్ కుడ్ బి ఏదో ఒకటి జరిగింది. వాళ్ళు వివరణ ఇస్తున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఆ ఎకిలి నవ్వులేంటి? ఆళ్ళేమైనా చిన్న చిన్న డెసిగ్నేటెడ్ పోలీసులా అంటే కాదు. ఐజీ లెవెల్‌లో ఉన్నారు. ఎస్పీ లెవెల్‌లో ఉన్నారు. ఇప్పుడు వీడియో కూడా ఉంది చూడండి. ఇప్పుడు చూడండి ఎలా నవ్వుతుందిరా ఆమె. నేను థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను కదా! ఆ! చూడండి. నేనిప్పుడు ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఇన్సిడెంట్ గురించి చెప్పిన తర్వాత ఆహ్, ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్‌లో ఆ జోకుల గురించి మీరు మాట్లాడండి. ఈ ఇన్సిడెంట్ ఒక 10 ఏళ్ల పాప మీద జరిగింది. 21వ తారీఖున జరిగింది. మే 21వ తారీఖున జరిగింది. బిలీవ్ మీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మన తెలుగు మీడియా గురించి పక్కన పెట్టండి. ఇది కోయంబత్తూర్‌లో జరిగింది గదా! వాళ్ళసలు ఈ న్యూస్‌ని పట్టించుకోలేదంట. అంటా అని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మా ఆఫీస్‌లో మా కొలీగ్ ఒక ఆయన ఉన్నాడు పెద్దాయన. హి ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. అతను ఈరోజు వచ్చాడు ఆఫీస్‌కి. చెప్తున్నాడు. ఇది ఇది పవన్ ఇది ఎప్పుడో జరిగింది. ఈళ్ళు నిన్న సీరియస్‌గా తీసుకొని పెద్దగా ఏదో పీకి పడిపోయినట్టు చెప్తున్నారు. గానీ అస్సలు సీరియస్‌గా తీసుకోలేదు. సేమ్ మొన్న మన సైడ్ జరిగినట్టే భయపడ్డారు కదా! చాలామంది మీడియాలో పెయిడ్ బ్యాచ్ అయిపోయారు. ఆళ్ళ దగ్గర కూడా అలాగే పెయిడ్ బ్యాచ్ అయిపోయారు. కవర్ చేయలేదంట. చిన్న చిన్న యూట్యూబర్లు, చిన్న చిన్న కాంటెంట్ క్రియేటర్లు గట్టిగా కవర్ చేస్తే అలా వెలుగులోకొచ్చి అలా సీరియస్ అయ్యి మన టీవీకే హెడ్ విజయ్ గారి వరకు వెళ్ళిందది. అండ్ ముందేమి ఈళ్ళేమి ప్రోయాక్టివ్ పక్కన పెట్టండి. యాక్టివ్‌గా కూడా లేరంట. ఫస్ట్ థింగ్. 21వ తారీఖున జరిగింది ఇన్సిడెంట్. ఒక 10 ఏళ్ల పాప మీద. అది కిడ్నాప్ కేసు నుంచి నమోదయ్యి, కిడ్నాప్ నుంచి అది వేరేగా ఎళ్లి అబ్యూజ్ అయ్యి తర్వాత మర్డర్ అయింది. 10 ఏళ్ల పాప. ఎవరు చేశార్రా అంటే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో మెయిన్ పర్సన్ కార్తిక్, ఇంకొకడు మోహన్. మోహన్ అన్నోడిని జ్యుడిషియల్ కస్టడీలో పడేశారు. అంటే జైల్లో పడేశారు. ఈ ఈ కార్తిక్ అన్నోడిని ఇంకా జైల్లో పెట్టలేదు. ఎందుకురా అంటే వీడు కాలు, చెయ్యో ఇరిగిపోయింది. కుడి కాలు, కుడి చెయ్యి ఇరిగిపోయింది. అది ఎందుకు ఇరిగిపోయిందో కూడా చెప్తా. సో, ముందు అది సెట్ అయిన తర్వాత ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటది. ఇంట్రాగరేషన్ కూడా ఉంటది. ఎందుకంటే వీళ్ళ ఎజెండా ఏంటో తెలియాలి. తర్వాత ఏం జరుగుద్దో అనేది ఆసక్తిగా చూస్తున్నారు. మన టీవీకే హెడ్ విజయ్ గారు ఏం చేస్తారు అని. ఎందుకంటే ఆయన మెయిన్ ఆబ్జెక్టివ్ ఆడవాళ్ళకి సేఫ్టీ ఇవ్వడం. ఆడవాళ్ళకి సేఫ్టీ ఇవ్వడం. సో, ఇక్కడ అది మిజరబుల్‌గా ఫెయిల్ అయింది కాబట్టి ఆయన పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. మేము దీని మీద యాక్టివ్‌గా చూస్తున్నాం. అంటే ఎవడైనా తప్పు చేయాలంటే వాడు వెన్నులో వణుకు పుట్టాలని చెప్పి డైలాగులు చెప్పాడాయన. డైలాగులు సినిమాల్లో చెప్పినట్టు కాకుండా రియల్ టైమ్‌లో అది ఎగ్జిక్యూట్ అవుతదో లేదనేది గోయింగ్ ఫార్వర్డ్ డౌన్ ద లైన్ మనకు అర్థమవుతది. ఓకే. ఇక్కడ మరి గవర్నమెంట్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది టీవీకే వల్లే జరుగుతుంది. టీవీకే వాళ్ళు వచ్చిన 14 రోజుల్లో 30 ఈ కేసులే, 100 ఆ కేసులే మొత్తం అని చెప్తున్నారు. నేను దీన్ని సమర్థించను. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్‌లో ఇది జరుగుతది. ఒక 14 రోజుల్లో మొత్తం గవర్నమెంట్ మీద బ్లేమ్ వేయడం రాంగ్. కానీ ఇక్కడ గవర్నమెంట్ 100% సక్సెస్ అయిందంటే లేదు. ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఫస్ట్ ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందో నేను చెప్తా చూడండి. వాళ్ళు ఐజీ గారు వెకిలి నవ్వులు ఇవన్నీ నవ్వుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు మేము అసలు ఆ కేసులో మాట్లాడినప్పుడు నవ్వలేదు. వేరే సెషన్‌లో అది అయిపోయిన తర్వాత మ్యూట్ అయిపోయిన తర్వాత మేము ఏదో వేరే ఇన్సిడెంట్‌కి నవ్వుకున్నాను. అదే చెప్తున్నా చావింటికి వెళ్ళినప్పుడు నవ్వితే ఎంత చిల్లరగా ఉంటది. అండ్ ఆళ్ళేం చెప్తున్నారంటే, మేము ఒక రోజులోనే కనిపెట్టేసామంటే ఎలా ఒక రోజులో కనిపెట్టాం? ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది?
నిన్న జరిగింది 24వ తారీఖున. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఈ అమ్మాయి కిడ్నాప్ 21వ తారీఖున. మీరు ఏం కనిపెట్టేశారు? ఇప్పుడు నేను టైం లైన్తో చెప్తే మీరు అర్థం చేసుకోండి. అలాగే ఒక పొరపాటున మీ హోమ్ పేజ్ వరకు వెళ్తే లైక్ చేయండి, హైప్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి వెళ్తుంది. ఇది క్రైమ్ న్యూస్ కాబట్టి ఎక్కువ మందికి వెళ్ళదు. అలాగే పొరపాటు ఇటు తెలుగు వాళ్ళకి వెళ్ళట్లేదు, తమిళ వాళ్ళకి ఏం వెళ్తుంది, కానీ తమిళ వాళ్ళకి వెళ్తే మీకు చెప్పండి గ్రౌండ్ లెవెల్ అక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు చూడండి, లక్ష్మీవారం అంటే 21వ తారీఖున లక్ష్మీవారం 6:30 నుంచి 7 రాత్రి, సాయంత్రం 6:30 to 7 ఆ టైంలో గ్రాసరీస్కి వెళ్ళింది. ఎక్కడ, ఏ ఊర్లో? సులూరు అనే ఏరియా, కోయంబత్తూర్ అనే ప్లేస్లో వెళ్ళిన తర్వాత కనబడలే పాప. తర్వాత కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళ ఇంట్లో తెలుసుకున్నారు పాప కనబడట్లేదని. ఎతికారు, దొరకలే. మొత్తం షాపులు ఇవన్నీ ఎతికారు, దొరకలే. తర్వాత ఆ రోజు రాత్రి ఆ లోకల్ వాళ్ళని అడగడము, సీసీ ఫుటేజ్లు ఇవన్నీ చూస్తే కొంతమంది చెప్పింది ఏంటంటే బైక్ మీద ఇద్దరు ఆ అమ్మాయిని చూశారు అని. అదొకటి, ఆ విజువల్ ఒకటి చూశారని చెప్పారు. అప్పుడు ఏం చేశారు అంటే అరౌండ్ 9 to 11 PM మధ్యలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు నమోదు చేసుకున్నారు. కేసు ఫైల్ చేయమని చెప్పి వెళ్ళారు పాప పేరెంట్స్ సులూరు పోలీస్ స్టేషన్లో. ఇది మిస్సింగ్ కంప్లైంట్, ఓకేనా. తర్వాత పోలీసు వాళ్ళు స్టార్ట్ చేశారంటే యాక్షన్ స్టార్ట్ చేసి సీసీటీవీ కెమెరాలు స్పెషల్ టీం ఫామ్ చేశారు. 5 మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఈ బైక్ మూమెంట్లు ట్రేస్ చేయడం ఇవన్నీ చేశారని మొత్తం చేసిన తర్వాత సరిగ్గా గుర్తుపెట్టుకోండి, శుక్రవారం మధ్యాహ్నంకి కూడా కంటిన్యూ చేస్తే ఎలాగా ఆ మొబైల్ టవరు, ఆ లొకేషన్ డేటా, కొంతమంది సస్పెక్ట్స్, ఆ సీసీటీవీ ఇవన్నీ సెర్చ్ చేస్తే ఎక్కడ సులూరు అనే ప్లేస్లో శుక్రవారం సాయంత్రం, ఇది ఎప్పుడు జరిగింది? నేను ఇందాక చెప్పిన లక్ష్మీవారం 6:30కి మిస్ అయింది. లక్ష్మీవారం 9 గంటలకు కంప్లైంట్ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం అంటే ఆల్మోస్ట్ నైట్ అయినప్పుడు అమ్మాయి బాడీ లేక్లో దొరికింది. లేక్ దగ్గర కోకోనట్ గ్రోవ్ ఏరియా అని చెప్పి అంటారు, ఓకేనా. అది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అలా అంత దారుణంగా దొరికితే ఫారెన్సిక్ పంపారు, అన్నీ జరిగాయి. తర్వాత శుక్రవారం రాత్రి కూడా కాదు, శనివారం తెల్లవారుజామున వీళ్ళు పట్టుకున్నారు. ఒకడు ఆడే కార్తిక్ అన్నోడు అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో దాక్కున్నాడండి. దాక్కుని పోలీసులు రాగానే వాడు పారిపోదా అని చెప్పి ఎగిరి గెంతగానే కాళ్ళు చేతులు ఇరిగాయి. కుడి ఇరిగితే వెంటనే ఏం చేయలేరు కదా, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ రికవర్ అవుతున్నాడు. రికవర్ అయిన తర్వాత అన్ని చెక్కుతారు. తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీడికి మోహన్ అన్నోడు హెల్ప్ చేశాడు. వీళ్ళిద్దరు ఏజ్ కూడా 33 to 35 years హెల్ప్ చేశాడు. ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. మ్యాటర్ ఏంది, నేను చెప్పాను కదా, ఇది కిడ్నాప్ కాదు. కిడ్నాప్ తర్వాత అది జరిగింది. అది జరిగిన తర్వాత అతి దారుణంగా చంపేసి చెరువు దగ్గర పడేశారు. దీని మీద పర్సనల్ రీజన్ ఏమైనా ఉందంటే యాజ్ ఆఫ్ నో పర్సనల్ రీజన్ లేదు. వాళ్ళు కొత్తగా ఊరు మారి వచ్చారు, అక్కడికి 20 రోజులు కూడా అవ్వలేదు. ఇది ర్యాండమ్గా జరిగింది. ర్యాండమ్గా ఇంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు అంటే మన చట్టాలు అంత గొప్పగా ఉన్నాయి, వీళ్ళు మనల్ని ఏం పేకలేరని. సో ఇంత పెద్ద హార్ఫిక్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఫర్గెట్ అబౌట్ ట్రైల్స్, ఒక 2 రోజులు లేట్ అయినా 3 రోజులు లేట్ అయినా పక్కన పెడతాం కాసేపు. ఇలాంటి న్యూస్ మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఓకే, మీరు 24 to 36 అవర్స్లో మేము పట్టేసుకున్నాం అంటున్నారు కదా. ఇలాంటి ఇన్సిడెంట్ గురించి మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంత బాధ్యతగా మాట్లాడాలి. అలా చిల్లర నవ్వులు ఎవరైనా నవ్వుతారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి అసలు సీరియస్నెస్సే లేదు అని. కేసుల మీద ఇలాంటి కేసులు అంటే అదొక కేసే కాదు, బోల్డ్ చూసాం కదా అని. జస్ట్ ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో కానీ మీకు దగ్గర వాళ్ళకి కానీ ఇలాంటివి జరిగితే మీరు ఇలానే నవ్వుతూనే ప్రజెంట్ చేస్తారని న్యూస్ చేయరు కదా. ఇది బాగా ట్రిగ్గర్ అయింది. ఇది చాలామందికి ఎమోషనల్గా ట్రిగ్గర్ అయ్యారు. తమిళనాడులోనే కదా నేషనల్ లెవెల్ న్యూస్ అవ్వడానికి కారణం వీళ్ళు సర్కాస్టిక్ లాబ్స్ ఇంత దారుణంగా ఉన్నారైనప్పుడు. మన విజయ్ జోసఫ్ కూడా గట్టిగానే చెప్పారంటే అంత గట్టిగా చెప్పారో చూద్దాం. సో వాళ్ళు ఎంత గట్టిగా చెప్పారా అంటే వీళ్ళు ప్రీవియస్గా డీల్ చేస్తున్న కేసులు, వీళ్ళు ఈ గవర్నమెంట్ కదా ముందు గవర్నమెంట్ నుంచి కూడా ఉన్నారు కదా, వాళ్ళ కేసులు స్టేటస్లు ఏంటి వాళ్ళు అసలు అది కనుక్కుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎంత సీరియస్గా అంటే అంత హారిఫిక్ ఇన్సిడెంట్, ఎంత సర్కాస్టిక్ అంటే అంత లైట్ తీసుకుని ఉన్నారు కదా. వీళ్ళు ఆడిట్ చెక్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు చూద్దాం అది ఏమవుతుందని. సో ఇది ఇంకోటి, వాళ్ళు ఎలాగా బ్యాక్ చేసుకుంటున్నారంటే మేము సక్సెస్ఫుల్గా చేసేసాము, మా మీద కావాలని కొన్ని క్లిప్లు కట్ చేసి అలా చూపిస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ముందు జరిగినా మధ్యలో జరిగినా ఎప్పుడు జరిగినా ఆ ఇన్సిడెంట్ ఏంటి, మీ రోల్ ఏంటి, మీరు చేయాల్సిన పని ఏంటి. అండ్ మీరు గట్టిగా బ్యాక్ చేసుకున్నారు, మేము సాధించేసాం పీకేసాం అని చెప్పి. 21 రాత్రి 21 మే నైట్ కంప్లైంట్ ఫైల్ అయితే తర్వాత రోజు రాత్రికి దొరికింది అమ్మాయిది.
ఆ 1 డేలో మీరు ప్రొయాక్టివ్ కాదు బొక్కలో ప్రొయాక్టివ్, మీరు యాక్టివ్గా సెట్ చేసి ఉంటే అమ్మాయి బతుకుతునేమో, ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్, బతుకుతునేమో. మీరు ఇంకా స్పీడప్ చేసి ఉంటే ఇదే థింగ్, మార్క్ మీ వర్డ్స్, ఇదే థింగ్ అదే పాప ఒక ఎమ్మెల్యే పాపో, ఎంపీ పాపో, లేకపోతే మన విజయ్ పాపో, లేకపోతే ఏ సెలబ్రిటీ పాప అయితే మీరు ఇంత స్లో మోషన్లో చేస్తారా? ఇంత స్లో మోషన్లో చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అలాంటి వెకిలి నవ్వులు నవ్వుతారా? నవ్వరు కదా. పేదవాడి బిడ్డ అంటే ఒకలా ఉంటుంది, సెలబ్రిటీ బిడ్డ అంటే ఒకలా ఉంటుంది. జస్టిస్ అంత గొప్పగా పనిచేస్తుంది, పోలీస్ ప్రొటెక్షన్ అంత గొప్పగా ఉంటుంది, పోలీసు పనే అంత గొప్పగా ఉంటుంది. దీన్ని మళ్ళీ మీరు బ్యాక్ చేసుకుంటున్నారు. సో దీనికి చిరాకు ఎక్కిపోయారు జనాలు. ఆ పాపది హారిఫిక్ ఇన్సిడెంట్ ఒకటైతే వీళ్ళ రియాక్షను, వీళ్ళ యాక్షను, దానికి వాళ్ళ మద్దతు మళ్ళీ వాళ్ళే బ్యాక్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే మేము చాలా స్పీడప్ చేసాం అంటున్నారు. అంతా జరిగిన తర్వాత ఫోరెన్సిక్ టీం వచ్చి పిఎం, నేను ఫుల్ ఫామ్లు చెప్పలేను ఇంకా, అది జరిగిన తర్వాత చూపించలేదు పేరెంట్కి, చూపించకుండా మిగిలిన యాక్టివిటీస్ చేస్తారంట. అదేం న్యాయం? అంటే ఏంటి అంటే ఏదైనా మీరు హైడ్ చేస్తున్నారా? సో ఇవన్నీ మనకి తేలాలి. ఎందుకు పేరెంట్స్కి చూపించలేదు, మీకు ఎందుకు ఇంత టైం పట్టింది, మీ బిహేవియర్ ఇలానే మీ బిహేవియర్ ఎందుకు అలా ఉంది ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు, లేదా మీ బిహేవియర్ ప్యాటర్న్ ఎంత, మీ ప్రీవియస్ తాలూకు కేసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూడాలి. అండ్ ఇప్పుడు వాడు కొంచెం రికవర్ అయిన తర్వాత ఏం చేస్తారు? వెన్నులో వణుకు పుట్టాలన్నారు కదా మన విజయమయ్య, వెన్నులో నిజంగా వెన్ను పుట్టేలాగా ఈయన ఏమైనా చేస్తారా, లేపేస్తారా, లేకపోతే జైల్లో పెట్టి మేపుతారా అనేది కాలమే మనకు చెప్తుంది. మీ వ్యూ పాయింట్ ఏంటి? ఇక్కడ ఏది మిస్ అయింది? గవర్నమెంట్ ఫెయిల్యూరా, పోలీస్ సిస్టమ్ ఫెయిల్యూరా, లేకపోతే మనమే మన పిల్లల్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నామా అనేది మీ ఒపీనియన్ బలంగా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయిన పర్లేదు షేర్ చేయండి, ఇలాంటి వీడియో ఎక్కువ రికమెండ్ చేయరు, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.